ఇంటింటి ప్రచారంలో ప్రజలు తమకు మద్దతు తెలుపుతున్నారని అనుపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎదురుగట్ల భారతి విష్ణు అన్నారు. మంగళవారం వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలోని విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో తమకు ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక అవకాశాన్ని ఇచ్చి ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఒక అవకాశం ఇచ్చి ఉంగరం గుర్తుపై ఓటు వేసి సర్పంచ్గా గెలిపిస్తే 5 ఏళ్లు సేవ చేస్తానని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనుపురం ప్రజలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా. నిజంగా ఇంటింటి గడప గడపకు మేము ప్రచారం చేసినాం. మహిళలందరూ మా బుడిగ సంఘాలకు ఇప్పుడు అవకాశం వచ్చింది. అందరికీ దయచేసి చెప్తున్నా, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. ఉంగరం గుర్తు మీద ఓటేసి మమ్మల్ని గెలిపించండి. మాకు ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు వీళ్ళు సుత గెలవాలని కొత్త పాలన చూడండి. ఒక్కసారి మన గ్రామానికి ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అందరికీ అక్కలకు, అమ్మలకు, చెల్లెళ్ళకు అందరికీ నా యొక్క నమస్కారం. అన్నదమ్ములకు నమస్కారం. ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. ఒక్క అవకాశం మాకు ఇచ్చి మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించమని కోరుతున్నాను. ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎదురుగట్ల భారతవ్వ, బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఎదురుగట్ల భారతమ్మ విష్ణు గారు మరి గత 5 రోజుల నుంచి మరి ఆర్ఆర్ కాలనీ అనుపురం గ్రామంలో ప్రతి వాడకు ప్రచారం చేయడం జరిగింది. గడప గడపకు వెళ్ళడం జరిగింది. మరి ప్రతి ఒక్క కులంలో అన్ని సంఘాల ప్రజలు తప్పకుండా మీకు ఓటేస్తాం, మీకు ఒక అవకాశం ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఎల్లుండి 11వ తారీఖు నాడు ఎన్నిక జరుగుతుంది కాబట్టి మరి రేపు ఈ అనుపురము గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్సుకి నేను నమస్కారం తెలియజేసి చెప్తా ఉన్నా. యువకులకు, పెద్ద మనుషులకు, అమ్మలకు, మరి అక్కలకు, చెల్లెళ్ళకు, మరి ఏదైతే నాతోటి మిత్రులందరికీ, మా బుడిగ సంఘం పెద్ద మనుషులందరికీ, మా మాదిగ కులస్తు పెద్ద మనుషులందరికీ నమస్కారం తెలియజేసి చెప్తున్నా. మరి ఏదైతే ఉందో తప్పకుండా మీరు ఆలోచన చేసి ఒక మంచి మనిషిని ఎన్నుకోవాల్సిన అవసరం వచ్చింది. మీరు ఆలోచించి ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించినట్టయితే 5 సంవత్సరాలు అన్ని కుల ప్రజలతోటి అనుకూలంగా ఉండి నోట్లో నాలుకలాగా, కర్రీలు వేసే టమాటాలాగా అందరిలో కలిసిమెలిసి ఉండి పనిచేస్తానని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మరి అదే పద్ధతిలో మా అనుపురంకు సంబంధించింది మిటిమానేరులో మునిగిపోయినటువంటి ఊరు కాబట్టి మరి ప్రతి ఒక్కరికి సమస్య ఉన్నది. మరి ఆ సమస్యని పరిష్కారం చేయాలంటే మంచి వ్యక్తి, ప్రజల కోసం ఆలోచించినటువంటి వ్యక్తి ఉండాలని చెప్పి కూడా మీరు కోరుకోవాలి. మరి ఆ పద్ధతిలో నేను మరి ఏదైతే అనుపురం గ్రామ ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చినాను, మరి అవకాశం ఇచ్చినట్టుంటే మరి ప్రతి వాడకున్నటువంటి సమస్యని నేను గెలిచిన తర్వాత 1 నెల లోపల రికార్డు చేయించి ఆ యొక్క సమస్యని మరి పరిష్కారం చేస్తానని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మరి గతంలో పాలకుల పాలన మీరు చూసిండ్రు. మరి ఆ పాలనకు మా పాలనకు మరి ఏ రకంగా ఉంటుందని చెప్పి కూడా మీరు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఎందరికో మీరు అవకాశాలు ఇచ్చిండ్రు. ఒకసారి మరి ఏదైతే రిజర్వేషన్ ద్వారా ఎస్సీ మహిళ వచ్చినందున మరి మా ఊరుకు సంబంధించినటువంటి ప్రజలు కులభేదాలు లేకుండా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి భారతమ్మని గెలిపించుకుందాం, విష్ణు గారిని గెలిపించుకుందాం, వాళ్ళ నాయకత్వంలో మంచి మంచి పనులు చేయించుకుందాము అని చెప్పి ఏదైతే ఉందో భారతమ్మకు వెన్నంటూ ఉండి
ప్రతి ఒక్క గడపకు వెళ్ళడం జరిగింది, వాడకి వెళ్ళడం జరిగింది. కొంతమంది కొంగులు పట్టి కూడా ఓటు అడగడం జరిగింది. మరి ఆ యొక్క ఆలోచనని మీరు దృష్టిలో పెట్టుకొని 10 తారీఖున బాగా ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించండి. ఓటు ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ రాదు. మరి ఆలోచించి తప్పకుండా ఉంగరం గుర్తుపై మీరు వేసినట్టుంటే చాలా మీరు ఏదైతే ఉందో మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. ఈ సమస్యలన్నీ ఒక్కొక్కటి గ్రామ పంచాయతీలో మేము ఉంటాం కాబట్టి అన్ని వర్గాల కోసం, అన్ని కులాల కోసం, ఏదైతే ఉందో యువకుల కోసం, పెద్దల కోసం, చిన్నల కోసం, అందరి కోసం ఆలోచించి పనిచేసే వాళ్ళం కాబట్టి మరొక్కసారి అన్ని కుల ప్రజలకు నమస్కారం తెలియజేసి చెప్తున్నా. అవకాశం ఇవ్వండి, ఈ అవకాశాన్ని మీరు అటు ఇటు చేయకండి. మీరు బాగా ఆలోచన చేయండి.